భారత కమ్యూనిస్టు పార్టీ ఆదోని పట్టణ మరియు మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ప్రెస్ కార్యక్రమాన్ని పత్రికా ప్రకటన ద్వారా అయితేనేమి ప్రసార సాధనాల ద్వారా అయితేనేమి తెలియజేయవలసిందిగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత వారం 10 రోజులుగా ఆదోని నియోజకవర్గ స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆదోని యొక్క ప్రతిష్ట మసకబారేటువంటి పద్ధతుల్లో ఈరోజు కొద్దిమంది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ప్రవర్తన అనేటువంటిది అయితేనేమి, లేకపోతే వారు చేస్తున్నటువంటి పని విధానం అయితేనేమి మొత్తం ఆదోని ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వారి యొక్క ప్రవర్తన ఉందనేటువంటి దానికి నిన్న మొన్న జరిగినటువంటి ప్రసార మాధ్యమాల్లో ప్రచురమైనటువంటి విషయాలు అయితేనేమి, లేకపోతే వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి విషయాలు అయితేనేమి ప్రధానంగా ఈ యొక్క ఇసుక పాలసీకి సంబంధించి ప్రభుత్వ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దానికి సంబంధించి గతంలో కూడా ఈ యొక్క భూ కబ్జాల విషయంలో అయితేనేమి, లేకపోతే దాని తర్వాత ఆధునిక పట్టణానికి పరిసర ప్రాంతాల్లో గరుసు తవ్వకాలు అంటే గ్రావెల్ తవ్వకాలు అక్రమంగా తవ్వి రవాణా చేసి దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు అనేటువంటి విషయం అయితేనేమి, లేకపోతే తరచూ వార్తలు వినిపిస్తున్నటువంటి విషయము పేద ప్రజలకు చౌక ధరల దుకాణం ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి నిత్యావసర వస్తువులు అవి 9 ఇస్తున్నారా 11 ఇస్తున్నారా అనేటువంటిది కాదు, కానీ నిత్యావసర వస్తువులు అనేటువంటివి ఒక రేషన్ బియ్యం కూడా కొన్ని వాటర్లో కొంతమందికి ఇస్తూ మిగతా యొక్క రేషన్ బియ్యాన్ని పక్కదావ పట్టిస్తున్నారు అనేటువంటిది గత అనేక సందర్భాల్లో ప్రతి వార్డులో ప్రజలు వారి యొక్క ఇబ్బందులను ప్రజల దృష్టికి అయితేనేమి, ప్రభుత్వ దృష్టికి అయితేనేమి, అధికారుల దృష్టికి అయితేనేమి తీసుకొస్తున్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అటువంటి రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి విషయంలో కూడా గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాన్ని కూటమి ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఈరోజు పేదలకు అందించినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కేవలం బియ్యం అనేటువంటిది కాకుండా మిగతా పంచదార కానీ బ్యాగులు కానీ మిగతా ఏవైతే ఇస్తున్నారో సరుకులను కూడా సక్రమం ఇవ్వడం లేదు. అవి కూడా ఇప్పించవలసినటువంటి అవసరము కూటమి ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీని ఈరోజు వారికి ఉన్నటువంటి అంతరాంగ విషయాల్లో మనం వారు సరైనటువంటి సమయంలో అటువైపు దృష్టి పెట్టకుండా ప్రజలు ఇబ్బందికరమైనటువంటి పెట్టేటువంటి పద్ధతుల్లో నిన్న మొన్న ఈ యొక్క ఇసుకకు సంబంధించినటువంటి లారీకి సంబంధించినటువంటి ట్రాక్టర్కి సంబంధించినటువంటి విషయంలో బహిరంగంగా బాధితులు పలానా వాడు మాకు ట్రాక్టర్ కింద, టిప్పర్ కింద, లారీ కింద ఇవాళ మామూలు ఇవ్వాలనేటువంటి ప్రశ్నిస్తున్నారు, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది ఈరోజు సమాజం మొత్తం కూడా తెలిసినటువంటి విషయమే. దీని మీద సమగ్ర విచారణ జరిపించడానికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, రెవెన్యూ కానీ, లేకపోతే పోలీస్ యంత్రాంగం కానీ, లేకపోతే ఆర్టీఓకి సంబంధించినటువంటి ఆర్టీఓ అధికారులు కానీ, మొత్తం ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క విషయాన్ని వాస్తవాలు ఉన్నాయా లేదా, ఇది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ప్రజలకు తెలియజేసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉందనేటువంటిది తెలియజేసుకోవడానికి మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని సమాజానికి ముందుకు తీసుకురావడానికి ఒక కార్యక్రమం పెట్టాము. మన భవిష్యత్తులో ఇటువంటి మళ్ళా పునరావృతం అయితే ఇటువంటి కార్యక్రమాలు మనకి గడ్డగడ్డ వేయకపోతే మన గతంలో ఏ మార్పు కోసం అయితే గత ప్రభుత్వాల నుంచి కొత్తగా కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నారో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఈ విధంగా ప్రజలను ప్రభుత్వాధికారులను ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతుల్లో ఈరోజు వారి యొక్క పనులు కొనసాగించడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత అధికారుల మీద, ప్రజాప్రతినిధులు ఉండినటువంటిది వారిని అరికట్టవలసినటువంటి
బాధ్యత ఉందని తెలియజేసుకుంటున్నాం. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈరోజు పట్టణ కార్యదర్శి తమ్ముడు సుదర్శన్, మండల కార్యదర్శి తమ్ముడు నా తదుపరి రాజు, అదేవిధంగా ఏపీసీ జిల్లా సహాయ కార్యదర్శి సీనియర్ నాయకులు గురువినా గారు, ఏపీసీ నాయకులు శేషవర్ గారు, అదేవిధంగా రైతు సంఘం నాయకులు ఎల్లప్ప గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న. నా పేరు కే అజయ్ బాబు, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి.